ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, స్వాతి, భారత్ లో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కేసులు భారీ సంఖ్యలో కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేరళలో కూడా మరణం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ సత్వర ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కేరళలో కొత్తగా సబ్ వేరియంట్ బయటపడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరొకసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తూ తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. రానున్న పండుగల సీజన్ లో వైరస్ కట్టడి చర్యలకు ముమ్మరంగా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెంజా తరహా కేసులు జిల్లా స్థాయిలో నమోదవుతున్నాయని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలపడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN.1 కేసులు ఈ మధ్య కేరళలో వెలుగు చూశాయి. దీనిపై స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ భారత్ తో సహా 38 దేశాలు ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. RT-PCR టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సూచించింది. వృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా తాజాగా అడ్వైజరీ కేంద్ర కమిటీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారత్ ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు దాదాపు 20,000 కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 ఇటీవల బయటపడిన కేరళలో మరణం అయితే చోటు చేసుకుంది. కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య దాదాపు గతంలో కోవిడ్ సోకి కోలుకున్న వాళ్ళ సంఖ్య 4,46,00,000 కూడా పెరిగినట్టు తెలిసింది. దీంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98% ఉంది. కోవిడ్ ఎవరికైనా వచ్చినా కానీ రికవరీ రేటు 98% ఉండడంతో కూడా ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే గతంలో విధంగా ఇప్పుడు కూడా మాస్క్ ధరించాలని తగిన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో మన భారత్ లో ఇప్పటి వరకు కోవిడ్ తోని 5,33,317 మంది అయితే మరణించడం జరిగింది. అయితే మరణాల రేటు కూడా 1.9% కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు వేడిని తాగడం కావచ్చు, అదేవిధంగా మాస్క్ ధరించడం కావచ్చు, సామాజిక డిస్టెన్స్ ని పాటించాలైతే ఆరోగ్య శాఖ అయితే తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా చాలా 20,000 కేసులు నమోదైతే రాష్ట్రంలో 402 కేసులు పెరిగినట్టయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే 9 యాక్టివ్ కేసులు అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.